భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 10వ తరగతి మూల్యాంకనంలో భారీ మార్పులు. ఇక అంతా డిజిటల్ ఆన్లైన్ విధానంలోనే, మూడంచెల విధానంలో అమలు. 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ మార్పులకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సిద్ధమయ్యారు. మాన్యువల్ స్పాట్ వాల్యుయేషన్ స్థానంలో ఆన్లైన్ మూల్యాంకనాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు మూడంచెల విధానం అమలుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో గణితం సబ్జెక్టు జవాబు పత్రాలను ప్రయోగాత్మకంగా ఈ కొత్త పద్ధతిలో మూల్యాంకనం చేయనున్నారు. రాష్ట్రంలో సుమారు 50,000 మంది విద్యార్థులు సప్లిమెంటరీలో గణితం పరీక్ష రాశారు. వారికి 24 పేజీల జవాబు పత్రం బుక్లెట్ ఇచ్చారు. ఈ పత్రాలను విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పార్ట్ 1 రాకుండా ఇతర జవాబు పత్రం మొత్తం స్కాన్ చేస్తారు. ఆన్లైన్లో పాఠాలు బోధించేందుకు ఇచ్చిన ట్యాబ్ల ద్వారా ఉపాధ్యాయులు ఈ జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఒక్కొక్కరికి 75 జవాబు పత్రాలను కేటాయిస్తారు. ప్రతి జిల్లా నుంచి 50 మంది చొప్పున మొత్తం 1,200 మంది చురుకైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి జాబితాలను పంపించాలని డిఈఓలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయులు ట్యాబ్లోకి లాగిన్ అయితే తెర మీద ఒకవైపు జవాబు పత్రం, మరోవైపు మార్కులు వేసేందుకు టేబుల్ వస్తాయి. జవాబు పత్రంలో సమాధానం చూసి దానికి మార్కులు టేబుల్లో వేస్తారు. ఇలా ఒక ఉపాధ్యాయుడు దిద్దిన జవాబు పత్రాన్ని మరో టీచర్కు పంపించి మూల్యాంకనం చేయిస్తారు. ఈ ఇద్దరు మూల్యాంకనంలో 10% కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే అప్పుడు మూడో టీచర్కు మరి ఈ జవాబు పత్రాన్ని పంపి అక్కడ వచ్చిన మార్కులను ఫైనల్ చేస్తారు. ఈ విధంగా మరి 10వ తరగతి మూల్యాంకనం అనేది ఉండబోతోంది. ఇక రాబోయే రోజుల్లో అంతా కూడా డిజిటల్ మూల్యాంకనమే ఉండబోతోంది. ప్రస్తుతం ఇప్పుడు 10వ తరగతి సప్లిమెంటరీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మాత్రమే ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే విద్యా సంవత్సరం నుంచి 10th మూల్యాంకనం అంటే పేపర్ కరెక్షన్ అంతా కూడా ఆన్లైన్ విధానంలోనే ఉండబోతోంది. ఇక ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అనేది ఆల్రెడీ ఆన్లైన్ మూల్యాంకనం అనేది ప్రారంభమైంది. 10వ తరగతికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో మరి ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. కానీ ఇంటర్మీడియట్కు సప్లిమెంటరీ పరీక్షలతోనే మొత్తం ఆన్లైన్ మూల్యాంకనం అనేది మరి అమలు చేస్తూ ఉన్నారు. అది నిన్నటి నుంచి ప్రారంభమైనట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిసారిగా ఆన్లైన్లో సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి సుజాత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి రోజు తెలుగు, ఇంగ్లీష్, హిందీ పేపర్లను దిద్దారని చెప్పారు. ప్రతి పేపర్ను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న జూనియర్, సీనియర్ అధ్యాపకులతో 2 సార్లు మూల్యాంకనం చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఆన్లైన్ మూల్యాంకనం అంటే ఆన్లైన్ పేపర్ కరెక్షన్ అనేది ప్రారంభించింది. ఇక 10వ తరగతికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానం ఉంటుంది. ప్రస్తుతం అయితే మ్యాథమెటిక్స్కు ప్రయోగాత్మకంగా 10వ తరగతిలో మరి ఆన్లైన్ మూల్యాంకనం అనేది అమలు చేస్తూ ఉన్నారు. ఇక పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా. ఏపీ పాలిసెట్ 2024లో భాగంగా సోమవారం నిర్వహించాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రిన్సిపల్ సి జయచంద్ర రెడ్డి తెలిపారు. 3న జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ మార్పు చేశామని అన్నారు. అదేవిధంగా వెబ్ ఆప్షన్లు ఈ నెల 7 నుంచి ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. కాబట్టి పాలిటెక్నిక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇక పాలిటెక్నిక్ కోర్సుకు సంబంధించి పాలిటెక్నిక్ పట్టని ప్రభుత్వం, ఆధునిక కోర్సులపై దృష్టి పెట్టని యంత్రాంగం, కేవలం 24 కళాశాలల్లోనే కంప్యూటర్, ఏఐ, ఇంజనీరింగ్. విజయవాడ, విశాఖ, కంచరపాలెంలోనూ కనిపించని సిఎంఈ కోర్స్. మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కోర్సులను ప్రవేశపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక నైపుణ్యాలు నేర్పించే కొత్త కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతున్నా సాంకేతిక విద్యాశాఖ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కోరుకున్న కోర్సులు ప్రభుత్వ కళాశాలల్లో లేక విద్యార్థులు ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలల కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డిప్లొమా విద్యలో కంప్యూటర్ ఇంజనీరింగ్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ లాంటి బ్రాంచ్లకు
విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్నా సీట్లు మాత్రం పెరగడం లేదు. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్తో పాటు కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్ లాంటి కోర్సులను ప్రవేశపెడుతుండగా డిప్లొమాలో మాత్రం ఆ దిశగా ఆశించిన స్థాయిలో అడుగులు పడడం లేదు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో 50% సీట్లు భర్తీ కావడం లేదు. 22 కళాశాలల్లోనే సిఎంఈ కోర్స్. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా వీటిలో సుమారు 16,494 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాత్రం 1,376 సీట్లు ఉన్నాయి. 22 కళాశాలల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్, కళ్యాణదుర్గంలో కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, బేతంచెర్లలో కృత్రిమ మేధ కోర్సులు ఉన్నాయి. అదే ప్రైవేట్లో 179 కళాశాలలు ఉంటే 123 కళాశాలల్లో సిఎంఈ ఎమర్జింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రైవేట్లో విద్యార్థుల అవసరాలు, మార్కెట్ డిమాండ్ మేరకు బ్రాంచీలు మారుతుంటే ప్రభుత్వ కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో జాప్యం అవుతోంది. 70 ఏళ్ల చరిత్ర ఉన్న విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇంతవరకు సిఎంఈ బ్రాంచే ప్రారంభించలేదు. ఇక్కడి విద్యార్థులు ఆ బ్రాంచ్ కోసం గన్నవరం లేదా ప్రైవేట్ బాట పట్టాల్సి వస్తోంది. విశాఖపట్నంలోని కంచరపాలెంలో 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కళాశాలలోనూ సిఎంఈ లేదు. ఆ కోర్సు చదవాలనుకునే ఇక్కడి విద్యార్థులు అనకాపల్లి వెళ్లాల్సి వస్తోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల కళాశాలలో గతేడాది కృత్రిమ మేధలో 60 సీట్లు ప్రారంభిస్తే 56 మంది ప్రవేశాలు పొందారు. అన్ని చోట్ల సిఎంఈ సీట్లు దాదాపుగా భర్తీ అవుతున్నాయి. పాఠాలు చెప్పేవారు లేరు. పేద మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఎక్కువగా డిప్లొమా కోర్సుల్లో చేరతారు. పాలిటెక్నిక్తో ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం లభిస్తుందనే ఆశతో వీటిల్లో ప్రవేశాలు పొందుతారు. ఇలాంటి వాటిలో ఆధునిక అవసరాలకు తగిన కోర్సులు లేకపోవడం ఒక లోటైతే కొన్ని చోట్ల రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం శాపంగా మారింది. రాష్ట్రంలో 11 కళాశాలలకు ఒక్క రెగ్యులర్ పోస్టు మంజూరు చేయలేదు. మరో 12 కళాశాలలకు అరాకొర పోస్టులు ఇచ్చారు. సెకండ్ షిఫ్ట్ కింద కొనసాగుతున్న 11 కళాశాలలకు అదనంగా పోస్టులు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో పాలిటెక్నిక్ విద్యకు డిమాండ్ ఉండడంతో ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నెల్లూరు లాంటి చోట్ల సెకండ్ షిఫ్ట్ మంజూరు చేశారు. కొన్ని చోట్ల సదుపాయాలు లేవు. 4 కళాశాలలకు సొంత భవనాలు లేక రేకుల షెడ్లలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రాక్టికల్స్కు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఈ సమస్యను పరిష్కరించడం లేదు. మరి పాలిటెక్నిక్లో కంప్యూటర్ ఆధారిత కోర్సుల కోసం మరి విద్యార్థులు చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మరి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులను ప్రభుత్వం ప్రారంభించడంలో వెనకబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక కొత్తగా గోరుముద్ద, మధ్యాహ్న భోజనంలో మార్పులు, 100% మంది తినేలా చర్యలు, ఏజెన్సీ మహిళలకు ప్రత్యేక శిక్షణ, తాజ్ హోటల్ చెఫ్ల వంటలలో మెలకువలు, వైవిధ్య రుచులతో తాజా మెను విడుదల. ఈ నెల 12 నుంచి ప్రతి పాఠశాలలో అమలు. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారీ బడుల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా స్టార్ హోటల్స్లో పనిచేసే చెఫ్లతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్ అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి విజయవాడలో తాజ్ హోటల్ చెఫ్లు, వంట ఏజెన్సీలు మహిళలకు శిక్షణ ఇచ్చారు. మరి 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. అప్పటి నుంచి మరి గోరుముద్ద అనేది కొత్తగా ఉండబోతోంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.